మళ్ళీ 2 లక్కీకెందుకు? ఒలే తమ్ములు, ఒలే తమ్ములు నీ కష్టం నేను ఉంచుకోను తమ్ములు. 1000, 116 ఇత్తాను. 1000 గాదు. జస్ట్ ఆడు 116. 116 ఇత్తాను తమ్ముడు అంటాడు. నువ్వొచ్చి నా పేరు నమోదు జేపితే నీ కష్టం నేను ఉంచుకోను తమ్ముడు. రూ. 116 ఇచ్చేత్తాలే నేను. లక్కీ అక్క పెన్షన్‌లో అంట. అదే నీ కష్టం నేను ఉంచుకోను. పెన్షన్‌కి 116 ఇత్తాలే. నెల నెల 116 ఇస్తది గావాలంటే. అది. నాకు నాకు 2,000 2,000 కావాలి. కావాలంట. ఆ! అట్ట కష్టం మళ్ళా ఎక్కువ ఇచ్చి నేను అసలా కిడ్స్ అదేంది రాట్లా. రాట్లేదా? రా కించపరచలేను తమ్ముడు. కించపరచలేనా? కించపరచలేను. నిన్ను అవమానిచ్చలేను. 2,000 ఇత్తే మళ్ళీ అది అవమానంగా నువ్వు ఫీల్ అవుతావు. ఏంది మా అక్క ఇట్లా ఇచ్చింది అని. 116 అయితే మా అక్క అభిమానంతో ఇచ్చిందనుకుంటావు. నేను నిన్ను కించపరచలేను తమ్ముడు. నేను 116 ఇత్తా. భాను ఏమో రూ. 101 ఇచ్చిద్ది. రాట్లేదా? ఆ! అదే అన్నా. రాట్లేదా? రాలా. ఛీ! మీరు ఆగండి. నాకు నెట్ లేదు. మళ్ళా నెట్ ఉందేమో డౌట్ వస్తుంది నాకు మీ ఇద్దరు అట్ట నవ్వుతుంటే. అక్క అందుకే నీ చిన్న రాట్లేదా? తమ్ముడు ఏడి ఒక హార్ట్ కూడా ఇవ్వలా. నేనొచ్చాను గదా! హార్ట్ ఇవ్వొచ్చుగా. ఎప్పుడు నా మీద లిగ్గుచేయటమే పని. ఏంటి నాకు భలే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టావు ఒక 1 మినిట్‌లో. ఒరేయ్! నా మీద అలిగారులా. నాతో మాట్లాడలా. నా ఫోన్ ఆ! ఎత్తట్లా. నా మెసేజ్ అబ్బా! అదిగో హార్టొచ్చింది. ఇదిగో ఎవరైతే ఇచ్చారో ఆళ్ళకి హార్ట్. చాలా హార్ట్స్ ఇచ్చారు. ఇయన్నీ ఎత్తుకున్న నోబి తమ్ములేమో. మోబీ తమ్ముడా? మా తమ్ముడా? చిన్న తమ్ముడా? మీ త ఇదిగో మీ చిన్న తమ్ముడికి తీసుకో. విడిపోయి ఇవ్వాలా? వద్దులే. ఇంతకేం తిన్నావు? నోబీ తమ్ముడు ఏం తిన్నావు ఆఫ్టర్‌నూన్? హార్ట్ ఎత్తున్న నోబి తమ్ములంట. పోయే. పరువు కాస్త పోయే. ఒకరు తీసుకో హైడ్‌లో తమ్ముడు ఉన్నారు నీకు గదా! కూడా ఒక హార్ట్. ఎవరు లేరు నీకొక హైడ్‌లో. ఆ! నీకు కూడా ఒక హార్ట్ అంటే ఇంకొకరికి ఇంకో హార్ట్ ఇంకొకరికి ఎన్నున్నాయేంటి? ఇంతకేం తిన్నావు? బానమ్మ, బానమ్మ హార్ట్‌లు ఆళ్ళందరికిచ్చినా నేను మొత్తం నీకే బానమ్మ దాచుకో. అబ్బా! అబ్బా! ఏసిందయ్యా కాదు. అహా! లెక్కేస్తున్నాడయ్యా తుస్సు. డైలాగ్ గుర్తుందా? నేనొచ్చేసాక హైదరాబాదు. ఎందుకెళ్ళావు హైదరాబాద్? ఎవరో హార్ట్ ఇత్తన్నారబ్బా! ఇదిగోండి నా హార్ట్ తీసుకోండి. నేనొచ్చి ఇంతసేపయితే అడుక్కుంటే హార్ట్ ఇత్తన్నారు. ఏందిరా ఎట్టున్నారు మీరంతా? అడక్క ముందే హార్ట్ ఇవ్వాలి గాని, ఏమి అడుక్కోవడం గోల నాకు. ఒక్కళ్ళన్నా మీ ఇళ్ళల్లో మీకు ఎక్కడ మా ఛానెల్ కనపడట్లేదా? మీ ఇళ్ళల్లో మీరు 100 మందుంటున్నారు యూట్యూబ్‌లో. మా ఛానెల్ మీకెందుకు కనపడట్లా? మా ఛానెల్‌కి ఎందుకు రాట్లా? ఎందుకు కామెంట్ చేయట్లా? నాకర్థం కావట్లా. నేనే. నాకు తెలుసు తమ్ముడు నువ్వే. నేను అడుక్కుంటున్నా నువ్విత్తన్నావు. ఆ అడుక్కున్నా గూడా ఇవ్వరు ఆళ్ళ తమ్ముడు. కాదమ్మా! ఇవన్నీ షార్ట్‌లొస్తే ఖచ్చితంగా ఏ రేటింగ్ మీద పైకి పోతాను నేను ఇవన్నీ షార్ట్స్ గనుకొస్తే. ఖచ్చితంగా వస్తే మాత్రం పెట్టేస్తా, అప్‌లోడ్ చేస్తా. చిన్న చిన్న షార్ట్స్ వస్తాయి. 5 మినిట్స్ అంటే పెద్దగా ఎక్కువ చూడరు గానీ, షార్ట్స్ అయితే మాత్రం ఇలా స్క్రోల్ చేసే ప్రతి ఒక్కరు చూస్తారు. ఏందో గొడవ అవుతుందని ఆగి మరీ చూస్తారు. నువ్వు చెప్పే ఇంటెన్షన్‌కి ఇంకా మరి ఆగుతారు. కాదు నానమ్మ నిజంగానే. ఇప్పుడు ఒక్కొక్క ఛానెల్‌లో 100 మంది, 120 మంది, 200 మంది, 1000 మంది, లక్షల మంది ఉంటున్నారు గదా! వాళ్ళందరిలో ఒక 50 మంది కన్నా మన ఛానెల్ కనపడట్లేదా? మన ఛానెల్‌కొచ్చి కామెంట్ పెట్టరా? హాయ్ అంటే ఎడ్డీకన్నా హాయ్ చెప్పొచ్చు. అలా గూడా పెట్టరు కామెంట్. నాకర్థం గాదు. ఇప్పుడొచ్చారు ఇంకొకళ్ళెవరో. కాదక్క. ఈ ఫోర్స్‌లో ఫోను మీద ఎక్కడ పడిపోద్దో. ఇంకోటి నువ్వెలా చెప్పావో తెలుసా? ఏం కలెక్టర్ల కూతుర్లకి పెళ్ళిళ్ళు కావా ఆ! అన్నట్టు చెప్పావు. కాదు. కమిషనర్ కూతుర్లకి పెళ్ళిళ్ళు కావా? వాళ్ళకి మొగుళ్ళు రారా అన్నట్టు, మాకు ఛానెల్ లేదా? మా ఛానెల్‌లో కామెంట్స్ పెట్టలా? ఓయమ్మ! నీ ఛానెల్‌కి గూడా ఇంత ఎప్పుడు అడిగుండవు. అసలు అడగలేదు. ఆ! అమ్మా! ఛానెల్ నా నాకు నువ్వు అడిగి అడిగి నాకు ఆయాసం వస్తుంది. అక్క ఎంకమ్మ నువ్వున్నావు బోనమ్మా. అక్క నీకు మంచి బిజినెస్ ఉందక్క. ఏంది? అడుక్కోవటంలేనా? అడుక్కుంటున్నా అమ్మా ఒక ముద్ద ఇయ్యమ్మా అని అడుక్కోవడంలోనా? హ్మ్. అక్క నేను